ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు శుభశకునాల యొక్క ఉత్తమ ఫలితాలు ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు ఇందువారం లేదా సోమవారం. ఈరోజు చేపట్టేటువంటి వస్త్రదానం, అన్నదానం శుభ ఫలితాలని కలిగిస్తుంది, మానసిక ప్రశాంతతని పెంచుతుంది. ఇక ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈ పూర్వాషాఢ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 3వ పాదంలో పుట్టినట్టయితే దోషం లేదు, 1, 2, 4 పాదాల్లో పుట్టినట్టయితే స్వల్ప దోషం. ఈ దోష నివృత్తికై మహాలక్ష్మికి కుంకుమార్చన, ఈశ్వరాభిషేకం బాగా ఉపయోగపడతాయి. ఇక ఈరోజు పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశ తోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడి యొక్క స్థితి కర్కాటక క్షేత్ర స్థితి. కర్కాటక క్షేత్ర స్థితికి ఎదిరినటువంటి శుక్రుడు శుభయోగాన్ని కలిగించడంలో చాలా సమర్థుడు. సుకుమారత్వంతో కూడినటువంటి శుభయోగాలు కర్కాటక శుక్రుడి ద్వారా ఏర్పడుతూ ఉంటాయి. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే విపరీత పరిస్థితులు ఉన్నప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలపై అశ్రద్ధ పనికిరాదు. విద్యాపరమైనటువంటి విషయాలు బాగానే అనుకూలిస్తే గృహ విషయాలు చిరు సమస్యలు, పేచీలు తలెత్తుతాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఆర్థిక ఇబ్బందులకి గురయ్యేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో విజయాలను తెచ్చిపెడతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే దూర ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనుకూలత పెరుగుతుంది. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ సాధించగలుగుతారు. గృహ విషయాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఆనందకర వాతావరణం వృత్తిలో చోటు చేసుకుంటుంది. ఉద్యోగ పరిస్థితులు ప్రశాంతతను కలిగిస్తాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా ప్రోత్సాహాన్ని ప్రసాదిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఉత్తమమైనటువంటి ప్రయోజనాలను కలిగిస్తాయి. ఆనందకర వాతావరణం, తద్వారా విజయాలు చేజిక్కించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల ద్వారా ఇతరుల్ని ఆకట్టుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు వ్యాపారీత్యా తీసుకోగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు కూడా బాగా కలిసి వస్తాయి. విద్యాపరమైనటువంటి సంపత్తు ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా గౌరవం కలుగుతుంది. విద్యా విషయాలు అనుకూలం, ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించడం, స్వామికి పూజించడం వంటి ఉత్తమ చర్యలు మనోధైర్యాన్ని పెంచి కార్యాల్లో కార్యసిద్ధిని కలిగిస్తుంది. ఆర్థిక సంబంధిత నూతన ప్రయత్నాలు, ఒప్పందాలు, లావాదేవీలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ఆందోళనలు తగ్గుతాయి. శారీరక శ్రమ తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనుకూలత పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. తలనొప్పి సంఘటనలు వ్యాపారీత్యా చోటు చేసుకున్నప్పటికీ సద్దుమణుగుతాయి. ఆత్మవిశ్వాసంతో కార్యక్రమాలను చేపట్టి విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి కూడా చేకూరుతుంది. శారీరక పరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటిస్తారు. శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆనంద వాతావరణం వృత్తిరీత్యా చోటు చేసుకుంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి నమస్కరించడం వంటి ఉత్తమ చర్యలు అర్ధాశ్రమ శని రాహుల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. భూ సంబంధిత లావాదేవీలు, క్రయ విక్రయాదులు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే సుఖవంతమైనటువంటి ప్రయాణాలు చేయగలుగుతారు. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. సభలు, సన్మానాల్లో పాల్గొంటారు. రాజకీయపరమైనటువంటి లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు అనుకూలిస్తాయి. ప్రభుత్వపరమైనటువంటి ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆదాయ మార్గాలు సులభతరమవుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు అనుకూలిస్తే కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆనందం
ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు కార్యాల్లో కార్యసిద్ధిని కలిగిస్తుంది. ఉద్యోగ సంబంధిత నూతన ప్రయత్నాలు, అభివృద్ధికే చేపట్టేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని చవిచూస్తారు. ఆర్థిక అనిశ్చితి కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై విముఖత ఉన్నప్పటికీ కొనసాగించగలుగుతారు. విద్యా సంబంధిత విషయాలు మాత్రం అనుకూలిస్తాయి. విదేశీ వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామిని తమలపాకులతో పూజించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది, విజయాన్ని దగ్గర చేస్తుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రయాణాలు, సంభాషణలు ఈ రోజు మీకు కొంత ఊరట కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత చిక్కులు వీడిపోతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అదృష్ట సంఘటనలు చోటు చేసుకుంటాయి. గృహ ఉపయోగ కార్యక్రమాలని చేపట్టగలుగుతారు. కార్య సాధనలో పట్టుదల పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి. ఆదాయ వ్యయాల్లో వ్యయం తక్కువగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో ఆనందం కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామిని తమలపాకులతో పూజించడం వంటి కార్యక్రమాలు ఉత్తమ ఫలితాలను కలిగిస్తాయి. విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు, అభివృద్ధికే చేపట్టేటువంటి ప్రయత్నాలు, విదేశీ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆశించినటువంటి ఫలితాలు త్వరితగతిని పొందగలుగుతారు. విదేశీ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. స్పెక్యులేషన్లో ఆశించినటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నూతన కార్యక్రమాల్ని ఉద్యోగరీత్యా చేపట్టగలుగుతారు. నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణలో ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం, ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామిని భక్తితో పూజించడం ద్వారా ఏలినరసింహ ద్వారా ఏర్పడేటువంటి విపత్తులు దూరం అవుతాయి, విజయాలు దగ్గరవుతాయి. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు ఆశించినటువంటి ఫలితాలని దగ్గర చేస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆహ్లాద సంఘటనలు అన్ని రంగాల వారికి కూడా చేకూరుతాయి. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. చిన్న చిన్న కార్యక్రమాలని, పెద్ద పెద్ద కార్యక్రమాలని కూడా సంపూర్ణ విజయాలతో పూర్తి చేయగలుగుతారు. గృహ విషయాలు బాగా అనుకూలిస్తాయి. పెద్ద ఖర్చులతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యా విషయాలు బాగా అనుకూలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తిని దర్శించడం, స్వామికి నమస్కరించడం వంటి ఉత్తమ చర్యలు ఆహ్లాద సంఘటనల్ని ఆహ్వానిస్తుంది. సూక్ష్మతతో కూడినటువంటి నిర్వహణ ద్వారా విజయాలు త్వరితగతిని చేజిక్కించుకోగలుగుతారు. వివాహ సంబంధిత సంభాషణలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాల్ని త్వరితగతిని ప్రారంభించగలుగుతారు. భాగస్వాములతో ఏర్పడినటువంటి పేచీలకు స్వస్తి చెబుతారు. నూతన ప్రయత్నాల ద్వారా, ఒప్పందాల ద్వారా విజయాలు చేకూరుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. ప్రయాణాల ద్వారా ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఉత్తమ ఫలితాలను కలిగించి గ్రహ శాంతిని కలిగిస్తాయి. తద్వారా విజయాలు చేకూరుతాయి. రాజకీయ నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర వాతావరణం గృహంలో చోటు చేసుకుంటుంది. నూతన వ్యవహారాల్లో తలదూర్చి విలువైనటువంటి సమాచారాన్ని పొందగలుగుతారు. ప్రాధాన్యతని సంతరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. స్థిరాస్తి విషయాలు బాగా కలిసి వస్తాయి. విద్యాపరమైనటువంటి విషయాల్లో కూడా ఆశించినటువంటి ఫలితాలు దగ్గరవుతాయి. విదేశీ సంబంధిత ప్రయాణాలు చేపట్టగలుగుతారు. అవకాశాలు ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో తర్జన భర్జనలు కొనసాగుతాయి.
నూతన కార్యక్రమాలు వ్యాపారీత్యా కూడా కొనసాగుతాయి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను తొలగించుకునేటువంటి లాభాలను గడించేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. గృహ విషయాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి నమస్కరించడం వంటి ఉత్తమ చర్యలు మనోధైర్యాన్ని పెంచుతుంది, కార్యసిద్ధిని కలిగిస్తుంది. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహార శైలిలో మంచి మార్పులు చోటు చేసుకుంటే ఆకర్షణతో కూడినటువంటి సంభాషణలు చేపట్టగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలకే చేపట్టేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపార నిమిత్తమై చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా సత్ఫలితాలని కలిగిస్తాయి. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతను, ముఖ్యంగా శని రాహుల్ ద్వారా ఏర్పడేటువంటి విపత్తుల్ని దూరం చేస్తుంది. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. నేటి గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే చంద్రుడి యొక్క స్థితి ధనస్సు క్షేత్రస్థితి, బుధ గురువులది మిథున క్షేత్రస్థితి, శుక్రుడిది కర్కాటక స్థితి. కాబట్టి ఇది చక్కటి అధియోగాన్ని చంద్రాధియోగం అంటాం. ప్రతి ముఖ్యమైనటువంటి కార్యక్రమం కూడా ఈ అధియోగం ఉన్నప్పుడు చేపట్టినట్టయితే సంపూర్ణ విజయం చేకూరుతుంది. విద్యా సంబంధిత సంభాషణలు, రాజకీయపరమైనటువంటి అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు, అలాగే నూతన గృహ సంబంధిత సంభాషణలు ఈరోజు చేపట్టినట్టయితే ఉత్తమ ఫలితాలను కలిగిస్తాయి. హైందవ సంప్రదాయంలో శకునాలకి చాలా ప్రాధాన్యత ఉంది. కొన్ని శుభశకునాలు ఉత్తమ ఫలితాలని కలిగిస్తాయి. అవి ఏమిటో పరిశీలిద్దాం. సంస్కృతి సంప్రదాయాలనేటువంటివి ఎన్నో విశ్వాసాలు, నమ్మకాలతో ముడిపడి ఉంటాయి. హైందవ సంస్కృతిలో శకునాలకి ఎనలేని ప్రాధాన్యం ఉంది. ఏదైనా కార్యార్థులై బయలుదేరేటప్పుడు శుభశకునాలని సరిచూసుకుని ప్రయాణం ఆరంభించడం సంప్రదాయంగా వస్తున్నటువంటి ఓ నమ్మకం. శుభశకునాలు ఎదురైతే తలపెట్టినటువంటి కార్యాలన్నీ జయప్రదం అవుతాయని ఓ నమ్మకం. ఈ విషయంలో శాస్త్రీయత అంశం ఎలా ఉన్నా ఆయా వ్యక్తుల మనోభిప్రాయాల్ని బట్టి ఈ శకునాల నమ్మకం ఆధారపడి ఉంటుంది. ఉదయాన్నే ఎవరి చేతులు వారు దర్శించుకుని కళ్లకు అద్దుకుంటే ఆ రోజు శుభప్రదం అవుతుంది. నెమలి, గరుడ పక్షి, పాలపిట్ట, నక్క, కోడి, కుక్కలు ఉదయాన్నే ఎదురైతే కార్యజయం అంటారు. గొడుగు, మేన, పాలు, చెరుకుగడలు, మంగళ వాయిద్యాలు, గోవు, శంఖం ఎదురైతే శుభప్రదంగా భావిస్తారు. ఏనుగు, గుర్రం, పెళ్లివారు, పుష్పాలు, దంపతులు, దేవుని ఊరేగింపు, పక్షుల జంట, మేకల గుంపు, శిశువులు, గర్భిణీ స్త్రీలు ఎదురైతే చేపట్టినటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అంటారు. ఈ శకునాల ప్రాంతీయ ఆచార వ్యవహారాలతో కూడా ముడిపడి ఉంటాయి. వ్యక్తుల నమ్మకంపై శకునాల విశ్వాసం ఆధారపడి ఉంటుంది. ఇవి ఈనాటి సుమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలోని విశేషాలు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. కాలము దైవ స్వరూపం. కాలాన్ని శాసించేటువంటి అధికారం ఎవరికీ లేదు. ఆ కాలాత్మ స్వరూపుడు పరమేశ్వరుడు. ఈ పరమేశ్వర తత్వంలో విరాజిల్లేటువంటి కాలాన్ని తెలిపేటువంటి సాధనం మనకు గడియారం. ఈ గడియారం కూడాను మ్యూజికల్ గడియారంగా ఉన్నట్లయితే చాలా చక్కటి శుభదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని గృహానికి కలిగిస్తుంది అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క మ్యూజికల్ గడియారం మీ ఇంట్లో గోడకు తూర్పు దిశలో కానీ, ఉత్తర దిశలో కానీ, పడమర దిశలో కానీ తగిలించండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశలో మాత్రం గోడలకు తగిలించవద్దు సుమా. కారణం, దక్షిణ దిక్కు యమస్థానానికి సంబంధించింది కాబట్టి మీ ఇంట్లో గోడ గడియారాలు గనక దక్షిణ గోడకు గనక తగిలించి ఉన్నట్లయితే వెంటనే మార్చండి. అలాగే సింహద్వారం పై భాగాన ఎటువంటి పరిస్థితుల్లోనూ గోడ గడియారాలు ఉండకూడదు. కిటికీలకు గోడ గడియారాలు తగిలించకూడదు. లెక్క ప్రకారంగా కిటికీలకు కూడా దేవతా ఫోటోలను తగిలించకండి. అంతేకాకుండా మీరు తెచ్చినటువంటి గడియారం చక్కగా ఎప్పుడూ కూడాను కాలాన్ని చూపించే విధంగా అది పనిచేస్తూ ఉండాలి. ఏ మాత్రం మీ ఇంట్లో గడియారం పనిచేయకపోయినా వెంటనే దాన్ని బాగు చేయించండి.
లేక బాగు కాకపోతే దాన్ని అవతల పారివేయండి, ఇంట్లో మాత్రం ఉంచకండి సుమా. కాలాస్మిన్ దివిధానిష్ట పురాప్రోక్త మయానశుహు అని శాస్త్రం. అందుచేత కాలం దైవస్వరూపం. ఈ దైవస్వరూపం ఎప్పుడూ కూడాను పనిచేస్తూనే ఉండాలి కదా. మరి ఆ కాలానికి అనుగుణంగా దైవ చింతనతో ప్రతి ఒక్కరూ కూడా ఇంటిల్లిపాది కూడా తమ తమ పనులను నిర్వర్తించాలి. గడియారాల్ని తలుపుల మీద కానీ గుమ్మంపై కానీ ఎన్నడూ కూడా వేలాడగట్టకూడదు అనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా కోణం తేలినటువంటి అంచులు కానీ మూలాలను కానీ గుండ్రంగా చేయించటం మరవకండి. మీ ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్లో దేనికైనా సరే మొన తేలినటువంటి అంచులు మూలలు ఉంటే వాటిని నునుపుగా గుండ్రంగా మార్చండి. దీర్ఘ చతురస్రము లేక చతురస్రము ఉన్నటువంటి వస్తువులు మొన తేలి గనక ఉన్నట్లయితే వాటిని గుండ్రంగా మార్చటానికి అంచుల్ని ప్రయత్నం చేయండి. మొన తేలిన అంచులు మూలలు హానికరమైనటువంటి శక్తిని ప్రసాదిస్తాయి. కాబట్టి కొత్త ఫర్నిచర్ చేయించేటప్పుడు ప్రతి వస్తువు దీర్ఘ చతురాకారంలో గుండ్రపరిచినటువంటి అంచులతో ఉండేటట్టుగా చూసుకోండి. వీలైతే బయటకు కనిపించేటువంటి స్తంభాలు దూలాలలో కూడా ఈ మొన తేలినటువంటి అంచులను గుండ్రంగా అమర్చే విధంగా మార్చండి. మీ ఇంట్లో దక్షిణ దిశ మీరు జీవితంలో కోరుకునేటువంటి పేరు ప్రతిష్టలకు సంబంధించినదై ఉంటుంది. ఈ దిశ యొక్క మూలతత్వం అగ్నిగా భావించాలి. ఈ చోట ఎరుపు రంగు కలిగినటువంటి చిత్రాలను గనక వ్రేలాడదీసినట్లయితే, ఎరుపు రంగు కలిగినటువంటి వస్తువులను గనక ఉంచినట్లయితే మీ పేరు ప్రతిష్టలు ఖ్యాతి ఇనుమడిస్తాయి అనేటువంటి విషయాన్ని శాస్త్రీయ పరంగా గుర్తెరగండి. ఎరుపు రంగు అగ్నికి చిహ్నమని జ్ఞాపకం తెచ్చుకోవాలి సుమా. మీరు మీ యొక్క నగదు బీరువాలో ఎప్పుడూ కూడా లక్ష్మీ నరసింహస్వామి వారికి సంబంధించినటువంటి అక్షతలు కానీ, శ్రీరామచంద్రమూర్తికి సంబంధించిన అక్షతలు కానీ, రాఘవేంద్ర స్వామికి సంబంధించిన అక్షతలు కానీ ఒక పసుపు గుడ్డలో చుట్టి గనక ఉంచినట్లయితే చాలా సౌభాగ్య లక్షణం. అంతేకాకుండా 3 భాగ్యదాయకమైనటువంటి నాణెములు కూడా మీ బీరువాలో ఉంచుకోవటం సర్వే సర్వత్రా కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలను ప్రసాదింపచేయటానికి ఉపయుక్తమవుతుంది సుమా. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే ఎంత సంపాదించినప్పటికీ కూడాను డబ్బు నిలవటం లేదు, ఖర్చయిపోతోంది. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఉపాయం ఏదైనా ఉన్నదా అన్నది ప్రశ్న. మీరు బాగా సంపాదించినప్పటికీ కూడాను ఖర్చు అధికమై ఆదాయం తక్కువై మీకు చాలీచాలని పరిస్థితులు గనక ఏర్పడినట్లయితే తప్పనిసరిగా మీ నగదు బీరువాలో బంగారం, రాగి, వెండి సంబంధించినటువంటి చిన్ని ముక్కలతో పాటుగా ఒక ఎండు ఒక్క పసుపు రంగు కలిగినటువంటి గుడ్డలో చుట్టి మీ బీరువాలో గనక ఉంచినట్లయితే మీకు ధనలక్ష్మి యోగం, ఆదాయాన్ని మించిన ఖర్చు తగ్గటం జరగడానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.